ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. నమస్కారం గురువు గారు. మహాదేవ. జూలై నెల 2026 మిథున్ రాశి వాళ్ళకి మరి ఎలాంటి అదృష్టం వరించబోతుంది ఈ నెల? ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? ప్లస్లో మైనస్లో ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది గురువు గారు మిథున్ రాశి వాళ్ళకి? తప్పకుండా అబ్బా. మిథున రాశి అనగానే నాకెంతో ఇష్టమైనటువంటి రాశి ఇది. వాస్తవానికి కూడా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో, ఎందుకు అంటే ఎక్కడ చూడు మిథున రాశి వారికి సంబంధించిన వ్యూస్ మాత్రం అత్యంత అద్భుతంగా ఉంటాయి. సో ఇక్కడ మరీ ముఖ్యంగా మిథున రాశి అనగానే మనకు కా, కీ, కు, కే, కో అక్షరాలతో పేర్లు మొదలైన వాళ్ళు. ఇక్కడ ఏమిటంటే మనకు కొంత డబ్బు వచ్చినంత వేగంగానే ఖర్చు అయిపోవడం, కానీ ఇంట్లో 6-7 ఉంటే సంపాదన ఒకరికే ఉంటుంది. ఇక డబ్బు ఎక్కడ వీరు మన పక్కన పెట్టచ్చును. అదేవిధంగా వీరి పిల్లలే వీరికి అధికంగా డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటారు. ఇంట్లో ఎవరైనా మిథున రాశి వారు ఒకవేళ ఇద్దరు కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. మీకు ఒక అద్భుతమైన రెమెడీ చెప్తా. మిథున రాశి జాతకులు ఎవరైతే ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నట్టయితే ఒక్కసారి వన్స్ మెసేజ్ మీ లేదా కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తా. అయితే కుటుంబ సభ్యుల కారణంగా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కుటుంబ సభ్యుల కారణంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి వీరికి అధికంగా. వీరికి యాక్చువల్లీ 2020 ఆగస్టు నుండి కూడా 2024 వరకు కూడా ఉద్యోగంలో మైనసా, లేదా ఎవరైతే ఇక్కడ మంచిగా వినండి, ఎవరైతే బుధవారము రోజు జన్మించి ఉన్నారో, బుధవారం రోజే జన్మించి ఉన్నారో, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక నెంబర్ 2 కానీ, నెంబర్ 11 కానీ, నెంబర్ 29 కానీ, నెంబర్ 20 కానీ అయితే మాత్రం మీ జీవితంలో మీకు పెద్ద అన్లక్కీ ఏంటో తెలుసా? అది వీడియో చివరి దాకా చూడండి, చెప్తాను. భాగస్వాముల వల్ల ఆర్థిక నష్టం. సో చివరి నిమిషంలో పనులు చెడిపోవడం కానీ, చెడగొట్టడం కానీ మన పక్క వాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్స్. ఎవరితోనూ లింకప్లు పెట్టకుండా ఉంటేనే మంచిది. కానీ మిథునం అంటే 2 కదా, కానీ కలిసి భాగస్వామ్యం చేయాలి. కాకుంటే ఏమిటంటే వ్యాపారంలో అధికంగా నమ్మడం కానీ దీనివల్ల మోసపోయే ఛాన్స్ ఉంటుంది. అది మానసిక ప్రశాంతత కోల్పోవడము, జాయింట్ పెయిన్స్ రావడము అధికంగా గత నెలలో, జబ్బల నొప్పులను, బొక్కల నొప్పులను, మజిల్స్ పట్టేయడాలో, చెస్ట్లో మజిల్స్ పట్టేయడం కానీ, లైక్ ఇలాంటిది ఏదైనా కూడా ఇష్యూస్ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఉద్యోగంలో కుట్రలు ఎదుర్కోవడం మీ వల్ల అయితలేదు పాపం. ఈ ఉద్యోగంలో కొన్ని కుట్రలు అసలు వీరి వల్ల అవ్వటం లేదు. ఇక మరొకటి ఏమిటంటే ఇంట్లో చాలా నెగిటివ్ వాతావరణం, ఇంకా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, లవ్ బ్రేకప్స్, యాక్సిడెంట్స్, మీ కార్ ఎవరో తీసుకువెళ్ళి యాక్సిడెంట్స్. మొన్నొకరు చెప్పకూడదు, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి కార్ను యాక్సిడెంట్ చేసారు, అది ఇన్సూరెన్స్ రాలేదు. మిథున రాశి వాళ్ళే నెత్తి నోరు కొట్టుకున్నారు. ఇలాంటివి సిచ్యువేషన్స్ ఇలా ఎన్నో. మిథున రాశి వాళ్ళ గురువు గారు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఎక్కువగా వీళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారు ప్రస్తుతం? డబ్బు, అనారోగ్యము, బ్రేకప్స్, మనీ రిలేటెడ్ అయితే విపరీతంగా చాలా డౌన్ఫాల్లో ఉన్నారు. ఇక చూసుకుంటే వెయిట్ పెరిగిండ్రు లాస్ట్ మంత్, అదే మనకు 2025 మార్చ్ ఏప్రిల్ నుండి కూడా గత ఒక 8-10 నెలలలో వీరికి తెలియకుండానే వీరు లావ్ అయిపోయిండ్రు. అది వీరికి తెలియకుండానే. కొందరికి షుగర్లు వచ్చినాయి, కొందరికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినాయి, మరికొందరికి కొంత లైక్ బయటికి చెప్పుకోలేని మానసిక స్ట్రెస్ అనేది అనుభవించారు కొందరు. ఇది గమనించుకోదగినటువంటి విషయము. ఉద్యోగం లేని వారికి ఎంత టైం ఫ్రేమ్లో కాస్త వాళ్ళు గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయంటారు? అక్టోబర్ వరకు ఉంటారు. అక్టోబర్ దాకా వెయిటింగ్ పీరియడ్ ఖచ్చితంగా.
బాలేదు, బయట అందరూ బాగుంది బాగుందని చెప్తున్నారు, నేను ఉన్న విషయం చెప్తున్నాను. మీరు నన్ను నమ్ముతారో వాళ్ళని నమ్మి మీరు ఇష్టం, నాకు సంబంధం లేదు కానీ అంటే నన్ను కోరి వచ్చిన వాళ్ళకు నేను ప్రాణం పెట్టి మరీ నేను చూస్తా, ఎందుకు ఏం జరుగుతుంది ఏమిటి అనేది వ్యక్తిగత జాతకాన్ని నేను చెక్ చేస్తా. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి ఒక షాట్ ఓపెన్ చేయకముందే, ఆ గురుగారు మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, జాబ్ రావట్లేదు, మాకు బాగా బాధ. అరే ఒక్క నిమిషం ఆగమ్మా, ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఆ డేట్ ఆఫ్ టైం చెప్పండి. మొన్న ఈ మధ్య యాక్సిడెంట్ అయింది గురుగారు, ఏడుస్తున్నది. అరే ఆగమ్మా అంటే ఇంటలేదు, ఒక్కటే ఏడుపు. సరే ఏడువిగా, మరి బాధ మీతోనే వాళ్ళే చెప్పుకోగలరు వాళ్ళు. నేను గురువు ఏం చేయాలి, ఏడు అని చెప్పిన. ఇప్పుడు ఆమె నాకు అమ్మవారితో సమానం, నాకు ఏ స్త్రీ అయినా ఏడిస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఆమె సరే, ఇప్పుడు నా వ్యక్తిగతంగా కానీ ఎవరి వ్యక్తిగతంగా కానీ, ఇప్పుడు నన్ను ఇష్టపడేటువంటి వారు ఇష్టపడతారు, ఎంత అని అయితే అందరు ఇష్టపడలేరు కదా. ఇప్పుడు నా నుంచి కొంత తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఎవరి ఇష్టం వారిది. ఐఎమ్ నాట్ ఎ గోల్డ్, బట్ బంగారాన్ని అందరు ఇష్టపడతారు అట్లా. కనుక కొందరు ఇష్టపడని వారు ఉంటారు. సో ఏడ్చింది, బాధపడింది, సరే ఓకే అన్న, మాట్లాడిన. ఎంతసేపు అంటే ఒక 16 నిమిషాలు ఆమె ఏడిచింది. 16 నిమిషాలు ఆమె బాధనే ఇన్న కానీ నాకేం చెప్పకని చెప్పిన, విషయాలు నాకు చెప్పకండి, మీరు ఏడవండి, మీరు ఏదైనా ఉంటే నాతో ఒక యాజ్ ఎ బ్రదర్గా మాట్లాడతా, అక్క అని చెప్పి మాట్లాడి తర్వాత నాకు పాయింట్ తెలవాలి. నేను ఇప్పుడు నేను కనెక్ట్ కావడం ఒకటి, నాకు ఆ జాతకంలో ఏ గ్రహం ఎక్కడ ఉన్నది, దానివల్ల ఏం ఫలితం వస్తుంది, వీళ్ళకి ఏం ఫలితం రాబోతున్నది, ఏం వచ్చింది, ఏం జరుగుతుంది, ఇది నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాల్సిన విషయం అది. నేను తెలుసుకోవాల్సినటువంటి విషయంలో అమ్మవారు వింటది, అది చెప్పే సమాధానం చెప్తుంది, ఖచ్చితం, అది సత్యం. ఆ చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి అల్లరి చేసిన, సరిగ్గా వినకున్నా నేనేం చేయలేను. సో పాపం ఆ తల్లి మాట్లాడింది. ఆమె నేను చెప్పిన చెప్పుడుకు ప్రశాంతంగా పడుకుందట. తెల్లారి మెసేజ్ చేసింది, గురుగారు మీతో మాట్లాడిన తర్వాత ఆ రోజు నాకు ఎందుకో అసలు ఒక మత్తుగా నిద్రమైన గురుగారు అన్నదా. సంతోషమమ్మా అని చెప్పిన. అంటే మనం ఏంది అంటే సాధన జపం చేస్తూ ఉంటాం, ప్రతి మంత్రం నిరంతరం జపం చేస్తూ ఉండడం ద్వారా, విశేషంగా సాత్విక ఆహారాన్ని తీసుకొని ఈ మంత్రసిద్ధి ద్వారా మనకు డైరెక్ట్ జాతకం చాట్ ఓపెన్ చేయగానే మనకు దర్శనం అయిపోతుంది. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఏమిటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు ఇవాళ. సో గురువుగారు చాలా సంతోషము, మిమ్మల్ని కలవక ముందు నా జ్ఞానం వేరు, మిమ్మల్ని కలిసిన తర్వాత నా జ్ఞానం వేరు, ఎస్ డన్, నేను సముద్రాన్ని ఈదుతాను అనే విధంగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. నేను ఒక జాతకమే చెప్పను, వారికి ఒక ఇన్స్పిరేషన్గా కానీ, వారికి ఒక మోటివేషన్గా కానీ, అన్ని రకాలుగా మనం నిలబడాలి. విన్నరా, మనల్ని వారు నమ్మినప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఒక బ్యాక్ బోన్ లాగా నేను నిలబడతాది, గమనించుకోవాల్సినటువంటి విషయం. అందుకే నేను చెప్తా, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది నేను ఊరికే చెప్పా. అది ఆ వర్డ్ చెప్పడానికి ఈజే, కానీ దానిని నేను నిరంతరము దాన్ని ఏమంటారు, ఒక సాన పెడతారు చూసిన, ఒక కత్తికి సాన పెట్టినట్టుగా నేను పెట్టుకోవాలి. సాధననా, హోమమా, జపమా, అమ్మవారు నా నుంచి వెళ్ళిపోకుండా దాన్ని నేను కాపాడుకోగలగాలి. సో నేను కోపానికి రాకూడదు, నవ్వుతూ మాట్లాడాలి, ప్రశాంతంగా ఉండాలి, మీకు కనెక్ట్ కావాలి, ఎన్ని ఉంటాయి దీంట్లో. ఇక అదేవిధంగా ఒకానొక సందర్భంలో రాజకీయవేత్త కావచ్చును, సినిమా యాక్టర్ కావచ్చును, ఈ కా, కీ, కు, కే, కో పేర్లతో మొదలైన వారు ఉన్నారు. సో వీరికి సంబంధించి కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది 2020 ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈ రోజు వరకు చూసుకున్న ఎడల. సో జాగ్రత్త, శని వక్ర దృష్టి పడుతూ ఉన్నది ఈ నెలలో. బుధుని యొక్క మీ యొక్క లగ్నానికి అధిపతి అయినటువంటి బుధుడు మీ లగ్నం వైపుగా కర్కాటకం నుండి వక్ర దృష్టికి మిథునాన్ని చూస్తున్నాడు. సో శుక్రకేతువుల కలయిక ఉండబోతున్నది మీకు 3వ భావంలో. మీ మదర్కు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సమాజంలో ఏమైనా స్త్రీ మూలకంగా ఇబ్బందులు కానీ ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. అదేవిధంగా గురువు
సూర్యుడు కూడా కలవబోతున్నారు. సో ఇట్టి సందర్భాలలో ఈ యొక్క ముందుగా శుక్రకేతువుల యొక్క కలయిక వల్ల మీకు పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు. కొంత సమాజంలో పేరు ప్రఖ్యాతలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఒక వీళ్ళ మదర్ను కొంచెం ఆరోగ్యంగా చూసుకుంటే సరిపోతుంది. ఇక అదేవిధంగా అంటే ఎట్లా అంటే సంబంధాల యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. ఆల్రెడీ పెళ్లి కుదుర్చుకున్నారు, బట్ వాళ్ళ సైడ్ నుంచి ఏదో లూప్ హోల్స్ ఇలాంటివి తెలుసు. ఏదున్నా ఇటు రిలేషన్లో ఉన్నా కూడా పా వీడి సంటోడా ఇట్లాంటి వారా అనే విధంగా తెలుస్తుంది. అక్కడతో బ్రేక్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయంటారు. సో అదేవిధంగా కొంతమేర ఎవరైతే భారతదేశంలో ఈ యొక్క రాబోయే ఈ జూలై నెలలో ఒక 5 సంకేతాలు గురువు సూర్యుడు కలిసి ఉండడం ద్వారా రాబోతున్నవి. అందులో మొట్టమొదటిది ఆర్థికంగా కొన్ని వస్తువులపై ధరలు పెరగడము, భూకంపాలు, అదేవిధంగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అతి 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 భారీ వర్షాలు, కొంత కొండ చర్యలు విరిగిపడడం కానీ, కొంత తుఫాను హెచ్చరికలు కానీ, చాలా ఈ మనకు వాటర్ రిలేటెడ్ ప్రాంతం వారైతే కొంత జాగ్రత్తగా ఉండండి. విన్నరా, మొన్న చూడండి గోవాలో ఒక బోటు 37 మందో 38 మందో నడి సముద్రంలో మునిగిపోయి మరణించారు. సో అలా అల్లకల్లోలాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో బీ కేర్ఫుల్. ధనపరమైనటువంటి ఆర్థిక నష్టాలు ఈ మిథున రాశి వారికి కలగబోయే ఛాన్స్ ఉంది. సో ధనపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త. కొంత ఆదాయం మాత్రం పెరుగుతుంది. ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా మంచి యోగాలు నడుస్తే, ఎవరికైతే లగ్నంలో శుక్రుడు ఉంటే మాలవ్య యోగం అంటారు. ఇట్టి మాలవ్య యోగంలో ఎవరికైతే శుక్రుడు ఉన్న ఎడల ఈ మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి ఎక్సలెంట్ ఉంటుంది వారి జీవితం. అంతే. ఖర్చులను నియంత్రించుకునే అటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఈ యొక్క మిథున రాశి వారు. అదేవిధంగా ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సందర్భాలు అంతా ఇంత కాదు, లైక్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంకొకటి ఏమిటి అంటే మరి మీనరాశిలో శని వక్ర దృష్టి వల్ల ఉద్యోగంలో లేనిపోని సమస్యలు కానీ, చిక్కులు కానీ, వీసా రిలేటెడ్ సమస్యలు కానీ కొన్ని ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు నిజమైన వారు ఎవరు కాదో స్పష్టంగా తెలిసేటువంటి సమయము మళ్ళీ ఇక్కడ ఏర్పడబోతున్నది. సో ఇది కొంచెము ఊహాశక్తి, కొంత సత్కర్మలు చేసుకునేటువంటి సమయంగా చెప్పబడుతుంది. జీవితంలో అవసరం లేని సంబంధాలు, అలవాట్లు దూరమయ్యే అవకాశం ఉంది. అయ్యో నా భర్త చెడు వ్యసనాలతో ఉన్నాడు విపరీతంగా అని అనుకునే సందర్భంలో ఇక్కడ అలవాట్లు వారికి వారే ఒక జ్ఞానోదయం అవుతుంది. శని వక్ర దృష్టి వల్ల జ్ఞానోదయం అయ్యి మనకు మంచి పరిస్థితి అయితే ఉండబోతూ ఉన్నది. సో ఉద్యోగ వ్యాపార రంగంలో బాధ్యతలు పెరుగుతున్నాయి. కష్టానికి తగ్గ ఫలితము ఆలస్యంగా వస్తుంది. ఆలస్యంగా అంటే ఈ యొక్క నెల చివరలో వచ్చేటువంటి అవకాశాలు అని చెప్పుకోవచ్చు. చాలా ఉంటాయి. గురుగారు చివరగా పరిహారాల పరంగా మరి వీళ్ళకి ఏం తెలియజేయాలి? పరిహారము చెప్పే ముందు ఇక్కడ ఒక విషయం ఏమిటంటే వీరి వ్యక్తిగత జీవితంలో ఒక కీలక మార్పు మాత్రం జరగబోతున్నది. ఎందుకంటే బుధుడు వక్ర దృష్టి వల్ల వీరి లగ్నాన్ని చూడడం ద్వారా వ్యక్తిగత జీవితంలో కీలకమైన మార్పులు. ఫలానా వ్యక్తి ఈ చదువుకున్నాడు, ఈ చదువును వదిలేసి ఈ చదువుకు సంబంధం లేకుండా వేరే ఫీల్డ్లోకి వెళ్ళడం కానీ, ఇలాంటివి పాత నిర్ణయాలు సరిదిద్దుకునే అవకాశాలు, ఆత్మవిశ్వాసము పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళకి ఏమిటి పరిహారము అంటే ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని వీరు ఎంతగానం జపం చేస్తే, వీరు ఎంత జపం చేస్తారో, గణపతి దేవాలయంలో కూర్చొని మీరు అరగంట చేస్తారా, గంట చేస్తారా, మీ ఇష్టం. మీరు కనుక జపం మొదలు పెట్టండి, 1,00,000 జపం చేయండి, 41 రోజులలో మంత్రసిద్ధి అయిపోతుంది. ఈ మంత్రసిద్ధి అయినాక మీకు ఏం కావాలో మీ ఇంటికి వచ్చి తలుపు కొడుతుంది. కనుక జప సాధన చేసే క్రమంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.
సో దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కావచ్చును, అదేవిధంగా నేను చెప్పా మంత్రం, బట్ గురు ఉపదేశంగా తీసుకున్నది ఇంకా ఫలితం ఉంటుంది కనుక ఇంకా మీ వ్యక్తిగత జాతక రీత్యా, ఇప్పుడు ఇది మామూలు గణపతి, ఇంకా లక్ష్మీ గణపతి వస్తుంది, ఇందులో ఇంకా ఉంటాయి. సో దానికి సంబంధించి ఇంకొన్ని అక్షరాలు తోడు చేయడం ఉంటాయి. ఒకవేళ మీ జన్మజాతక రీత్యా ఏమైనా నడిచే దశ అంతర్దశలు కనుక అమ్మో ఇది కొంచెము డేంజర్ దశలో ఉందమ్మా, మీరు ఈ సాధన చేయండి, రైట్ డన్ అమ్మా, మీకు చాలా లక్ష్మీ యోగం ఏర్పడబోతుంది, ఇగో లక్ష్మీ గణపతి మంత్రం సిద్ధి చేసుకోండి. ఇట్లా ఇది మీరు చేసుకోవాలి అంటే తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. కలవకండి, ఫోన్ మాట్లాడండి సరిపోతుంది. కలవండి కలవండి అంటే అందరూ కలవండి కలవండి అని పెట్టుకుంటున్నారు. ఆంధ్ర నుంచి, తుని నుంచి, బెంగళూరు, ఏంది పాపం వాళ్ళు రాత్రి బస్ ఎక్కి మార్నింగ్ వరకు ఉంటామంటే అమ్మ మామూలుగా మాట్లాడండి సరిపోతుంది. బళ్ళారి నుంచి మాలో ఒక ఫ్యామిలీ పాపం ఆమె, మీరు వచ్చి ఇబ్బంది పడి ఇక్కడ రూమ్ తీసుకొని ఉండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజులలో బెంగళూరులో మనది డైరెక్ట్ లైవ్ ఉండబోతున్నది. లైవ్లో బెంగళూరు సరౌండింగ్లో ఎవరైతే ఉన్నారో ముందుగా బుక్ చేసి పెట్టుకోండి. ఇదే జూలై మంత్ ఫస్ట్ వీక్లో మనం బెంగళూరులో ఉండబోతున్నాం. సో తప్పకుండా అక్కడ ఉండేటువంటి వారు డైరెక్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. తప్పకుండా నేను నా లొకేషన్ అది షేర్ చేస్తాను. మిథునం, మీరు చాలా అద్భుతం, నన్ను కలవండి, ఇంకా అద్భుతాన్ని సృష్టించుకున్న మహా అద్భుతంగా మారండి. అంతే. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. మహాదేవ్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో మేషాది ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక మిథున రాశి, ఈ రాశి వారికి ఈ నెలలో చాలా శుభయోగమైనటువంటి ఒక నెల ఇది. మిథున రాశి వారికి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా శుభంగా నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నూతన పనులకు ప్రయత్నం చేయడం జరుగుతుంది, వాటిని చేపట్టడం కూడా జరుగుతుంది. చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో లాభాలు గడించడము, కుటుంబ సభ్యుల చేత ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా వేడుకుతారు. దేవదర్శనాలు తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. మీ సంతానం చేత మీ భార్య చేత ఇతరుల చేత హాయిగా కాలం గడపడము సంతోషంగా ఉండడం జరుగుతుంది మిథున రాశి వారికి ఈ నెలలో. ఇక మనం మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ప్రకృతి రీత్యా కొద్ది అనారోగ్యం కలగడానికి ఆస్కారం ఉంది. అంటే వాతావరణం వల్ల సరిగ్గా లేదు కాబట్టి, ప్రకృతి సరిగ్గా లేదు కాబట్టి దానివల్ల కొద్ది అనారోగ్యం కలగొచ్చు జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం అంటే ఏదో భూమిలో నుంచి లక్ష్మీదేవి బయటికి రావడము లేదా ఇక్కడ దొరకడమో లాటరీ తగలడమో కాదు. మనము ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చి మరిచిపోయినటువంటి ఒక ధనం ఏదైతే ఉందో అది మనకు తిరిగి చేతికి రావడము, లేదా ఉద్యోగాలలో వ్యాపారాలలో పెట్టుబడి పెట్టింది మళ్ళీ మనకు తిరిగి రావడము, ఇలాంటి జరగడం జరుగుతుంది. మనము పెట్టి మరిచిపోయినటువంటి యొక్క ధనము తిరిగి రావడమే ఆకస్మిక ధనలాభం. అంతేకాని భూమిలో నుంచి డబ్బు పైకి వస్తుంది, ధనలక్ష్మి పైకి వస్తుంది,
లేదా ఏదో లాటరీ తలిగి కోట్లు వస్తాయనేటువంటి ఒక విషయం కాదు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, అది దాంతో మనకు సంబంధం లేదు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులతో కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లతో కావచ్చు, పరిచయాలు ఏర్పడము, వారి వల్ల కొంత మనకు అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కలగడము అనేటువంటి జరుగుతుంది. ఇరుపరు వారికి కష్టాలలో సుఖాలలో మీరు ఆదుకుంటారు. ఇంతకు ముందు కూడా మీకు ఆ గుణం ఉంది, ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువగా ఆదుకోవడము, ధర్మకార్యాలు చేయడము, ధర్మకార్యాలలో పాల్గొనడము, సహాయ సహకారాలు అందించడం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. ఇంకోటి, మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. దానివల్ల వాళ్ళ చేత వారు ఏదో అని మిమ్మల్ని బాధపెట్టి కలహాలకు దారితీస్తుంటారు. కలహాలు చేసుకొని దూరం అవుతారు. కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి మీ హద్దులో మీరు ఉండండి. ఏడ్చేవాడు ఏడుస్తుంటారు. మనము న్యాయంగా ధర్మంగా తిరిగినట్టయితే వాడి ఏడుపు మన మీద ఏది కూడా పని చేయలేదు. ఈ సంఘంలో ఒకడు బాగుపడితే ఇంకోడు ఏడుస్తూ ఉంటాడు. దట్ ఈజ్ కామన్. అది అందరికీ కూడా ఉండబడేటువంటిదే. కాబట్టి దాని గురించి మీరు బాధపడకండి. దానికి మీరు మనగా ఏడ్చేవాని కళ్ళల్లో కారం చల్లినట్టుగా వాడు ఏడుస్తుంటాడు, వాడి కళ్ళల్లో ఇంకా కారం చల్లినట్టుగా మీరు న్యాయంగా ధర్మంగా మీ సంపాదన మీరు చేసుకొని మీ కుటుంబ పోషణతో మీరు సుఖంగా ఉండడం మంచిది. మొదటి వారం. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే మీరు 10 మందికి ఉపయోగపడేటువంటి యొక్క పనులు చేస్తారు. ధర్మకార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ సమయంలో. ఆ ధర్మకార్యాలలో పాల్గొనడము, స్వామీజీలతో పెద్దవారితో పరిచయం ఏర్పడము, వారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతులుగా పెరిగిపోతాయి. వృత్తిలో వ్యాపారంలో ఆశించినటువంటి ఒక లాభాలు వస్తాయి. దైవ దర్శనాలు జరుగుతూ ఉంటాయి ధర్మకార్యాల్లో పాల్గొనడం వల్ల. దానివల్ల మనశ్శాంతి దొరకడము, మనం చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారాలలో ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందడము జరుగుతూ ఉంది. ఆనందంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. యజ్ఞయాగాదులలో పాల్గొనడము లేక ధర్మకార్యాలు చేయడము, ఆ ధర్మకార్యాలలో పాల్గొనడము, మీరు 10 మందితో కలిసి ధర్మకార్యాలు చేసి 10 మందికి మేలు చేయడం జరుగుతుంది. దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అన్ని రంగాలలో విజయం సాధించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక దానివల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నము సఫలీకృతం అవుతుంది. మీకు ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఊహించినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడడానికి రావచ్చు. మీరు తట్టుకోలేనిటువంటి ఒక స్థితి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి విషయంలో, ఖర్చుల విషయంలో, లావాదేవీల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఎక్కడైనా సంతకాలు పెట్టే ముందర కానీ ఇతరత్ర విషయాలలో కానీ ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే భగవంతుని యొక్క చిన్న చూపు వల్ల తట్టుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురై ఇబ్బందికరంగా మారడానికి అవసరం వస్తుంది. కొంత ధనము ఖర్చు కావడానికి కూడా ఆస్కారం ఉంది. మనోధైర్యం చెడిపోకండి. మనోధైర్యం చెడిపోయినట్టయితే దానివల్ల చాలా ఇబ్బందుల పాలవుతాము. కాబట్టి మనోధైర్యం చెడకుండా ఏది ఎదురైనా ఎదుర్కొని నిలబడేటట్టుగా మనస్సును నిలుపుకోండి. కార్యక్రమాలన్నీ కూడా సాగించండి.
ప్రతి విషయంలో కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి అడుగు ముందుకు వేసినట్టయితే మీకు ఈ నెలలో శుభంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి కొన్ని కష్టాలు అనుకోకుండా ఎదురయ్యేటువంటి ఒక సమయం ఉన్నది కాబట్టి దాని గురించి మీరు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల అమ్మవారి యొక్క దయ వల్ల దుఃఖకరమైనటువంటి దుష్టకరమైనటువంటి యొక్క దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి మీకు సుఖంగా సంతోషంగా ఉంటుంది. దుష్టదూర దురాచార శమని దోషవర్జితాయై నమః అనేటువంటి లలితా సహస్రనామంలో ఉంది. కాబట్టి ఒక్కసారి ఆ దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు మీరు పారాయణం చేసినట్టయితే దానివల్ల నరదృష్టి చెడు దృష్టి పోవడమే కాకుండా ఇతరత్ర కార్యక్రమాలలో మీకు విజయం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం చదవడం చాలా మంచిది. ఇది శుభం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు కూడా వ్యక్తిగతంగా జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి గురుగారికి సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా చూస్తే గ్రహ గోచారం ఏంటంటారు? ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మా మిథున రాశి వారు ముఖ్యంగా జూలై మాసం మొత్తం 1వ తేదీ నుండి జూలై 31 వరకు కూడా ఈ యొక్క నారాయణ మంత్రాన్ని, అష్టాక్షరి వచ్చుంటే అష్టాక్షరి, లేకపోతే ఈ యొక్క నారాయణ మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని స్మరించడం ద్వారా మిథున రాశి వారు, ఎందుకంటే మిథున రాశి అనేటటువంటిది ముఖ్యంగా బుద్ధికి ప్రతీక. బుద్ధి కండిషనల్గా ఉంటేనే వారు అవతల వ్యక్తులతో మాట్లాడేది సక్సెస్ అవుతుంది. అవతల వాళ్ళు ఎవరైనా వీళ్ళతో మాట్లాడాలన్నా వీళ్ళ తెలివితేటలతో పాటుగా బుద్ధి కూడా కరెక్ట్గా పనిచేయాలి. అప్పుడే కదా వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ గొప్పది అనుకునేది. అట్లాగే రవి బలం, ఆత్మకి కారకుడు, బలానికి, ఆత్మబలానికి కారకుడు ఎవరైనా అంటే సూర్యుడు. మరి ఈ జూలై మాసంలో 15వ తేదీ వరకు, జూలై 15 వరకు ఇదే జన్మరాశిలో అంటే మిథున రాశి వారికి రవి మరియు వక్రీగత బుధుడు 4వ తారీఖు నుంచి వక్రిస్తాడు 24 వరకు. ఆయన యొక్క సొంత ఇంట్లో ఉంటాడు, వక్రించి వెనక్కి వచ్చి ఇక్కడ ఉంటాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు దీంట్లోకి 4వ తారీఖున వస్తున్నాడు. కాబట్టి ఈ రవి బుధుల యొక్క సంయోగము ఒక రకంగా చెప్పాలంటే బుధాదిత్య యోగంగా మనం చెప్పుకోవాలి. సొంత ఇంట్లో ఉన్నటువంటి బుధుడికి రవితో సాంగత్యము కలగడం ద్వారా కొంత బుధాదిత్య యోగము అనేటటువంటిది కలుగుతుంది. అంటే బుద్ధి పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళటానికి వారికి ఉన్నటువంటి ఆత్మశక్తి, ఆత్మ నిగ్రహము, ఆత్మ పరిశీలన, పరిశోధన ఇవన్నీ కూడా బుద్ధితో టైఅప్ అయి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కానీ వక్రించినటువంటి బుధుడు ఇవన్నీ ఇవ్వటానికి కొంత వెనకడుగు వేస్తూ ఉంటాడు. మామూలుగా ఉంటే ఆ యోగం వారికి పరిపక్వత కలిగిస్తుంది. వక్రించిన బుధుడు వలన వ్యాపారస్తులకైతే గనక వ్యాపారపరమైనటువంటి ధోరణిలో విశేషమైనటువంటి మార్పులు కలిగి, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు వీరి యొక్క లెడ్జర్ అకౌంట్స్ చూపిమన్నా, లేకపోతే మీ వ్యాపారం పైన రకరకాల కేసులు వస్తున్నాయి, మీ మీద రకరకాలైనటువంటి వ్యాపకాలు వస్తున్నాయని చెప్పినప్పుడు వీరు తెలివితేటలు ప్రదర్శించకపోవటం వలన, ఈ యొక్క బుధుడు వక్రత్వం వలన అతి తెలివితేటలు ప్రదర్శించడం ద్వారా, అనవసరమైనటువంటి వితండ వాదనలు చేయటం ద్వారా వారి నుంచి విపరీతమైనటువంటి ఎన్నో అవరోధాలు, అపశృతులు వీరికి కలిగే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వీరికి వీరే స్వయంగా తెచ్చుకున్నట్టు. అందుకనే ఆ మంత్రాన్ని చదవమని చెప్పాను. విష్ణు సహస్రనామం 15వ తేదీ వరకు వీరు చదవాల్సిందే. ఎందుకంటే బాలేదమ్మా, బుధగ్రహము సొంత ఇంట్లో ఉండి వక్రంగా, ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నాము, వక్రంగా ఆలోచిస్తే ఏమవుతుంది? సరిగ్గా పని చేయలేము, ఏ పని చేయలేము. ఎవరు మాట్లాడినా సరే మనకి అన్నీ ఉంటాయి, కానీ ఆ గ్రహం అలా ఉండటం ద్వారా తనిచ్చే ఫలితాలు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి. ఆల్రెడీ ఆయనకి గోడ మీద పిల్లి అనేటటువంటి నానుడి ఎక్కువగా ఉంటుంది బుధుడికి, పాదరసం లాంటి వాడు. వారి ఆలోచనలు కానీ వారి తెలివితేటలు కానీ పట్టుకోవడం అనివార్యం. మిథున రాశి వారు వ్యాపార గ్రహం, అది వ్యాపారవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అమ్మా. ఎందుకంటే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే ఈ జూలై మాసంలో పెట్టుబడులకి స్థానమైనటువంటి వృషభ రాశిలోకి కుజగ్రహం ఆయన రోగకారకుడితో పాటుగా శత్రుకారకుడితో పాటుగా రుణాన్ని వృద్ధి చేసేటటువంటి కారకత్వం సిగ్నిఫికేషన్స్ ఈ యొక్క కుజుడికి అధికంగా ఉన్నాయి. ఇప్పుడు వ్యాపారవేత్తలు పెట్టేటప్పుడు ఆలోచించి ఒక స్థాయిని మించి వ్యాపారం ఏదో జరిగిపోతుంది, మనం సంతృప్తికరంగా అప్పు చేసేయచ్చు, అప్పు త్వరగా తీర్చచ్చు అనేటటువంటి భావన ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త పడండి. లేకపోతే జీవితాంతం అప్పుల వలయంలో ఉండటానికి కుజుడు మీకు ప్రకాశిస్తూ ఉన్నాడు 12వ స్థానంలో. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి ఈ మాసంలో? విద్యార్థులకి సంబంధించినటువంటి పరంగా ఈ విద్యా స్థానాధిపతి కూడా వీరికి బుధుడే అయ్యాడమ్మా. మిథున రాశికి బుధుడు వక్రత్వంతో పాటుగా శని భగవానుడు విద్యాస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి పూర్తిగా వీరికి బలహీనంగా ఉందని చెప్పుకోవాలి విద్యాస్థానం. ఆ స్థానాధిపతి బలంగా లేకపోవడం, శని భగవంతుడు ఆ యొక్క స్థానాన్ని చూడటం వలన కొంచెం విద్యలో విద్యలో ఆటంకాలు, విద్యాలయాల్లో టీచర్స్తో కానీ లెక్చరర్స్తో కానీ ప్రొఫెసర్స్తో కానీ అబద్ధాలు చెప్పడం, కాలేజీలకి విద్యాలయాలకి ఆలస్యంగా బద్ధకంగా వెళ్ళటం, ఇంట్రెస్ట్ లేకపోవటం, విద్య యందు ఆసక్తి తగ్గటం, అవతల వ్యక్తులతో ఫ్రెండ్స్తో సరిగ్గా ఉండలేకపోవటం, ఇవన్నీ కూడా వీరిని చదువులో కాస్త అజ్ఞానం వైపు తీసుకువెళుతూ ఉన్నటువంటి తెలివితేటలు కూడా మరుగున పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి విద్యార్థులు కూడా కాస్త సంయమనంతో విష్ణువుకి సంబంధించిన అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి రావటము, రోజు వెళ్ళి ఒక 17 ప్రదక్షిణాలు, అట్లాగే పెసరపప్పు కాస్త నానవేసి రోజు ఒక గుప్పిడి పెసరపప్పు తినడం ద్వారా కూడా ఈ వక్రించిన బుధుడు వలన లోపత్వం లేకుండా, బుద్ధి మాంద్యం కలగకుండా, తెలివితేటలు మరుగున పడకుండా యాక్టివేట్ అవుతూ ఉంటాం. మరి ఆయన ధాన్యమే కదా పెసరపప్పు కూడా కాదు, పెసరపప్పు తింటే లేనిపోయిన సమస్యలు వస్తాయి, పెసర్లు తినాలి. ఆయన గ్యాస్కి కారకుడు కదా బుధుడు. వాత పిత్త శ్లేష్మ అన్నిటికీ ఆయనే కారకుడు. ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ స్థానము కాలపురుష అంగ స్థానంలో ఈ యొక్క మెడభాగానికి భుజస్కంధాలకి సంబంధించినటువంటి స్థానం అది. ఆ స్థానంలో బుధుడు అక్కడ ఉండటం ద్వారా నర్వస్ సిస్టము కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. బుధుడు నరాలకి కారకుడు కాబట్టి నరాల ప్రాబ్లం వలన కూడా వీరికి కొన్ని అనారోగ్య స్థితిగతులు కనపడడానికి అవకాశం ఉంటుంది. బుధుడు బలంగా ఉంటే కాస్త ఆయన చూసుకుంటాడు, ఆయన వక్రత్వంతో ఉండేసరికి ఇబ్బందులు పారే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త వీళ్ళు ఏంటంటే గణపతికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకోవడం, గణపతి అర్చన చేయడం ద్వారా ఆరోగ్యరీత్యా కొంచెం బలంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి గురుగారు మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం వీళ్ళకి కలిసి వస్తున్నారు? ఏం లేదమ్మా, వీరు ప్రయాణాల బట్ట కాస్త మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి. కుజగ్రహం శుక్రరాశిలో ఉండటం, శుక్రుడు కేతువుతో ఉండటం, రాహుతో చూడబడటం. అంటే శుక్రుడు ఒక రకంగా చెప్పాలంటే కారకుడు. ఇది ఈ ప్రయాణాలకి వాహనాలకి కారకుడు. ఆయన 3వ స్థానంలో ఉండి రాహుకేతువులతో లింక్ ఉండి కుజుడి చేత చూడబడుతూ పూర్తిగా కుజరాహు కేతువుల అనుసంధానంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడు. దీని పరంగా ప్రేమికులకి పూర్తిగా వాళ్ళ ఆలోచనలు ఎడగా పెడగా ఉండటం, వారి మధ్య విపరీతమైనటువంటి విభేదాలు కలగటం, భార్యాభర్తల మధ్య అపోహలు అపవాదులు విడిపోయేటటువంటి పరిస్థితులు అధికమవటం, ఒకరి మీద వారికి ఏదో తెలియని అనుమానం, పూర్వంలో ఇది జరిగింది అది జరిగిందని మాట్లాడుకోవటం, ఇంట్లో పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మాసంలో పిల్లల ముందు కనుక మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకున్నట్లయితే బహుబంధుత్వాల గురించి, నీకు ఆ స్త్రీతో సంబంధం ఉంది, నీకు ఈ పురుషుడితో సంబంధం ఉంది అని పిల్లల ముందు మాట్లాడుకుంటే ఈ అఫెక్షన్స్ పిల్లల మీద పడి వారి యొక్క విద్యాభ్యాసం దెబ్బతిని వారు మీ మీద పూర్తిగా నెగిటివ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మీకుండేటటువంటి అపరాధాలు, మీకున్నటువంటి అనుమానాలు అవమానాలు పక్కన పెట్టండి. ఏదన్నా ఉంటే విడిగా కూర్చొని చక్కగా మీ ఇద్దరు మాట్లాడుకొని తప్పులు చేస్తుంటే వాటికి క్షమాపణ అడిగి ఇద్దరు కలవడానికి ప్రయత్నం చేయాలి దంపతులు. ఎందుకంటే అమ్మా, ముఖ్యంగా కళ్యాణానికి వివాహానికి ఎవరైతే శుక్రుడు కారకుడో దాంపత్యానికి మూలకారకుడు కూడా శుక్రుడు బలంగా ఉండాలి. శుక్రుడు బలంగా లేకపోతే పురుషుడు యొక్క ఆలోచనలు మారిపోతాయి. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క ఆలోచనలు పక్కదోవలకు పట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా పురుషుల్లో. స్త్రీలలో అయితే కనుక బంగారము కానీ వారు దాచుకున్నటువంటి డబ్బు కానీ పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. లేకపోతే ప్రేమించిన వ్యక్తికి
దొంగచాటుగా ఇవ్వడం ద్వారా కూడా వీరు భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి సాంగత్య దోషం కలుగుతుంది. ముఖ్యంగా అనుమానాలమ్మ, ఈ అనుమానాలే సగం జీవితాన్ని పాడు చేస్తాయి. అనుమానం ఏమవుతుందంటే రసాభాస అయిపోయి మధ్యలో బంధువులు ఇంటర్ఫీర్ అవుతారు. వీరికి మధ్యలో బంధువులు ఇంటర్ఫీర్ అయ్యి భార్యని భర్తని విడదీయడానికి కంకణం కట్టుకున్నట్టుగా మధ్యలోకి వస్తారు. ఎందుకు వస్తారో కూడా తెలియదమ్మా. నాకు ఎన్నో జాతకాలు వస్తాయి కదా. ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు దీంట్లో ఎక్కువ శాతం ఉన్నారు. వచ్చేయమ్మా, నీ జీతంతో హ్యాపీగా బతికేద్దాం, ఆయన పని ఆయన చూసుకుంటాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. నా కూతురని వీళ్ళకి భావన, నా కొడుకని వాళ్ళకి భావన. అసలు వీళ్ళిద్దరు భావనలు ఏమైనా, భార్యాభర్తల భావనలు ఎక్కడో తెలుస్తున్నాయి. ఒకసారి భార్యాభర్తలు అయిన తర్వాత అటు కుటుంబం వాళ్ళు ఇటు కుటుంబం వాళ్ళు చివరి స్టేజ్లో ఉన్న రావాలి, లేదా తెలుసుకొని వాడికి తగ్గ రెమెడీస్ వాళ్ళు చెప్పాలి వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి. అంతేగాని వచ్చేసేయి అనే మాట ఉందంటే అసలు వాళ్ళు పెద్దవాళ్లే కానట్టు వీళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అనుభవించేశారు 10-30 ఏళ్ళు. మరి వీళ్ళు 4 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అనుభవించిన తర్వాత దాదాపు 10-12 ఏళ్ళు దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. నాకు ఫోన్లు వస్తాయి, గురువు గారు మేము ఇట్లా విడిపోయాము, ఇప్పుడు బాధపడుతున్నామండి, మాకంటూ ఎవరూ లేరు రేపు చూసుకోవడానికి. తల్లిదండ్రులు ఉంటారు, ఎంతకాలం ఉంటారమ్మా, ఒక వయసు దాటాక వాళ్ళకే కాళ్ళు చేతులు లేవవు, వాళ్ళనే లేపాలి. మరి వీళ్ళకి సమస్య వస్తే ఎవరు లేపుతారు? అందుకనే భార్యాభర్తల బంధం ఎందుకు పెట్టాడు సృష్టి బంధం అంటే, ఒక వయసు దాటిన తర్వాత ఒక భర్తకి అనారోగ్యం వస్తే భార్య చూసుకుంటుంది, భార్యకి అనారోగ్యం వస్తే భర్త చూసుకుంటాడు. కొట్టుకోండి, తిట్టుకోండి, కలిసే ఉండండి. నేను అనేది అది. భార్యాభర్తలు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉంటే అది అసలు బంధుత్వమే కాదు, దాంట్లో ఇంకా వేరే రకమైనటువంటి సంబంధాలు కూడా ఉంటాయి. కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, ప్రేమతో హ్యాపీగా సరదాగా ఉండాలి. లేదా 4 రోజులు మాట్లాడుకోకుండా ఉండండి. అంతేగాని పుట్టింటికి వెళ్ళిపోవటం లేదా మెట్టింటికి వెళ్ళిపోవటం ఇవి సరైనటువంటి యోగాలు కాదు. అలాంటి వాళ్ళు, అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు వాటిల్ని నిగ్రహించుకొని చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. ఎవరైతే భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ విభేదాలు వస్తే సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించుకోండి ఇళ్లలో. అదే సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాపాశుపత రుద్రహోమం చేయించుకోండి. ఇట్లాంటివి పరిహారాలు మన దగ్గర చాలా ఉన్నాయి. నేను నా పీఠంలో ఇలాంటివన్నీ ఎప్పుడు చేయిస్తూనే ఉంటానమ్మా. స్కంద షష్ఠులు వస్తూ ఉంటాయి మనకి. ఆ షష్ఠి రోజున ఇలాంటి వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యి ఎడబాట్లు కలిగిన వాళ్ళకి దంపతులను కూర్చోబెట్టి మోటివేషన్ చేసి చేస్తే, లేకపోతే వాళ్ళు రావట్లేదంటే వీళ్ళ చేతి చేస్తే వాళ్ళే వస్తారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళని కలుపుతాడు. ఇట్లా నమ్మి చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చాలా సంబంధ బాంధవ్యాలలో ఇబ్బందులు ఎదురవుతాయి, రుణ బాధలు అధికమవుతాయి, అంతర్గత విభేదాలు. అన్నదమ్ముల మధ్య అయితే కనుక మిథున రాశి వారికి విపరీతమైనటువంటి ఆర్థిక ధనలాభాదుల వలన కుటుంబాలలో సంక్షోభాలు ఏర్పడతాయి. ఈ కుజుడు 12లో ఉండటం ద్వారా మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య పూర్తిగా ఎడబాటు కలిగి కుటుంబానికి దూరమయ్యే అవకాశాలు కుజగ్రహము ఇస్తోంది. కాబట్టి మాట సంభాషణలు జాగ్రత్త, ప్రయాణాల యందు జాగ్రత్త. ఇక ఉద్యోగ వ్యవస్థ, ఉద్యోగాదుల్లో అయితే కనుక చాలా చాలా సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా నిర్వీర్యం అయిపోతారు మిథున రాశి వారు. ఎందుకంటే శని బాలేదు, శని బాలేక కుజుడిని కూడా చూడటం ద్వారా ప్రమోషన్ వస్తుంది అనుకున్నప్పుడు చేతుల నుంచి దారిపోతుంది. ఈయన మారటము ఆల్రెడీ 20వ తారీఖు జూన్ 20 నుంచే వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కుజుడు మారాడు కాబట్టి. ఆర్థిక సంక్షోభము మిథున రాశి వారికి కాస్త ఈ కుజగ్రహ ప్రభావము, శని దృష్టి వలన ఉద్యోగ వ్యవస్థల్లో వ్యాపారాలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో వీళ్ళు స్వయంకృతాపరాధంగా తెలివితేటలు ఉపయోగించకుండా అతి తొందరగా చేసే నిర్ణయాల వలన డబ్బులు వచ్చే సిచ్యువేషన్ కూడా జారిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. గురుడు ద్వితీయంలో ఉన్నంత మాత్రాన కొన్ని యోగాలు, వివాహము, ధనయోగము, అట్లాగే సంతాన యోగము, ఉద్యోగ యోగము ఇవన్నీ కలుగుతాయి. కానీ ఈ రాశి వారికి ఆయన బాధకుడు కాబట్టి, వేదకుడు కాబట్టి ఆర్థికంగా కొంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మిథున రాశి వారికి అయితే ఉందని నేను చెప్పుకోవాలమ్మా. మరి గురుగారు, ఈ మాసంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గృహ వాతావరణం, కుటుంబంలో విశేషమైనటువంటి వృద్ధి. వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఎవరైనా సరే, తండ్రి కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు కావచ్చు, గురువులు, వీరు చదువుకున్నటువంటి విద్యాలయాల్లో గురువుల యొక్క సూచనలు, వారి యొక్క ఆలోచనల ద్వారా కావచ్చు, విశేషమైనటువంటి ఆర్థిక ధనవృద్ధి కలగటానికి ఇది విశేషమైనటువంటి సమయం. ఎందుకని మిథున రాశి వారికి ద్వితీయంలో సంపదకి కారకుడైనటువంటి, జ్ఞానానికి కారకుడైనటువంటి విశేషమైనటువంటి వృద్ధి, ఏ విషయంలోనైనా సరే వృద్ధిని ప్రసాదించాలంటే ఈ గురుడు బాగుండాలి. మరి గురుడు ద్వితీయంలో ఉండి కుటుంబాన్ని వృద్ధి చేస్తాడు. ఆర్థికంగా విశేష ధనలాభాదులు, సిరి సంపదలు, అట్లాగే
కీర్తి ప్రతిష్టలు, గౌరవ సన్మానాదులు, విశేషమైనటువంటి వివాహ సంపద, వివాహం కూడా ఒక సంపదే, వివాహాన్ని ఇస్తాడు, సత్సంతానాలకి సంబంధించినటువంటి యోగాల్ని ఇస్తాడు, ఆర్థిక పరమైనటువంటి వృద్ధితో పాటుగా రుణములు, వీరు ఏదైనా గృహాలకు కానీ వాహనాలకు కానీ కనుక కుటుంబపరంగా సౌఖ్యం కోసము అప్పు చేసి ఉన్నట్లయితే ఆ అప్పుల్ని నివృత్తి చేయడానికి వీరు ఎక్కువగా స్పందింపజేసుకుంటూ, కోరికలను కూడా ఎక్కువగా వృద్ధి చేసుకుంటూ, ధన సంపాదన ఏ విధంగా నేను ఎక్కువగా ఆర్జించాలి, వ్యాపారం చేయాలా, ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి డబ్బుని ఇంకొంచెం పెంచుకోవాలా, ఇలా ఆలోచనలు, కోరికలు పరిగెడుతూ ఉంటాయి ఈ నెలలో వీళ్ళకి. దాని ద్వారా కష్టపడాల్సిన దానికన్నా కర్మస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇంకొంచెం ఎక్కువ కష్టాన్ని ఇస్తాడు. ఎందుకంటే గురుడు శని నక్షత్రంలో ఉండి వీరికి కష్టాన్ని ఇచ్చి ధనాన్ని ఇస్తాడమ్మ. కాబట్టి మిథున రాశి వారు కోరికలు, ఆలోచనలతో పాటుగా వీరు చేసేటటువంటి క్రియలు, ప్రక్రియల్లో కూడా విశేషమైనటువంటి సంకల్పాన్ని గనక ఆచరిస్తే, ఎందుకంటే 15వ తేదీ వరకు సంకల్ప భావానికి కారకుడైనటువంటి రవి భగవానుడు ఈ యొక్క జన్మరాశిలోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పము, సరైన తెలివితేటలు, వారికి ఉన్నటువంటి జ్ఞానము ఇనుమడింపజేసి ఒక పోతగా పోసినట్లయితే కనుక చక్కగా కార్యసిద్ధి కలగటానికి 15వ తేదీ వరకు రవి బలం కూడా అత్యంత యోగకరంగా ఉంటుంది. లెక్క ప్రకారం జన్మరాశిలో రవి ఉంటే దోషమే, కానీ బుధుడితో కలిసి ఉన్నాడు, బుధుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు వీరు నిలబెట్టుకోగలుగుతారు. వీరు చేసే పారాయణ వలన, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి. గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా మరి మాసంలో? తప్పకుండా అమ్మ, ఎత్తుక్కుంటూ వస్తారు. ఇందా చెప్పాను కదా, వివాహ స్థానాధిపతి గురుడు కుటుంబంలో ఉన్నాడు కదా, తల్లి తరపు కానీ, తండ్రి తరపు కానీ, లేకపోతే వీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే వ్యాపారపరమైన విషయాల్లో కానీ ఎవరైనా సరే వీరిని ఆకర్షించి, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, కొంతమంది అయితే కనుక ఎదురిచ్చి వివాహం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారికి ఉన్నటువంటి ధనలాభాదులు, ఏదైతే ఆర్థిక సంపదలు ఉన్నాయని చెప్పి అవసరమైతే ఎదురిచ్చైనా సరే వారిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఇంకా విశేషంగా ఎదుగుతాం అనేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి కొంతమందికి. కాబట్టి ముందుగా పెట్టుబడి పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, మనకి తెలియదు కదమ్మా ఎంత ఉంది ప్రపంచం. కాబట్టి అది ఏదైనా అనుకోండి, వివాహానికి ఇచ్చే కట్నం అనుకుంటారా, కన్యాశుల్కం అనుకుంటారా తర్వాత విషయం. కానీ ఆర్థికంగా బలపడి విశేషంగా వివాహ సిద్ధి కలిగి అనుకూలమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా విశేషమైనటువంటి సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగాల ద్వారా వీరికి ఆగిపోయినటువంటి ధనము ఏదైనా ఉంటే అది కూడా వీరికి తిరిగి బ్యాంకులో పడేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి కలుగుతుంది. మరి గురుగారు, ఈ మాసంలో ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏం లేదు, మీరు అడిగింది చాలా మంచి, అందరికి ఉపయోగపడే ప్రశ్నే. కాకపోతే ఏంటంటే గోచార ఫలితాలను అన్వయించుకొని చేసే పూజల వలన చాలామంది నాకు ఫోన్లు చేసి చెబుతారు, గురువు గారు మీరు అది చెప్పారు, ఇది చెప్పారు, మాకేం ఫలితం కనబడట్లేదని. జన్మజాతకంలో వారు తెలుసుకోవాలి ముందు, వారికి ఏదైనా పెద్ద సమస్య వచ్చింది, తట్టుకోలేని మానసిక సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య వచ్చింది, లేకపోతే ఆర్థిక పరంగానో, వివాహ పరంగానో, వ్యాపారమో, ఉద్యోగమో, మనకున్నది ఇవే కదమ్మా, ఈ పరిధిలోనే కదా మనందరం మానవులం బతుకుతున్నాం. వీటి పరంగా అధికంగా వారిని దాటి, వారి శక్తిని దాటి ఏదైతే పరిధి దాటి సమస్య వచ్చిందో వారు అర్జెంటుగా ఏదో ఒక గురువుని కలవాలి. వాళ్ళ మనసుకు నచ్చినటువంటి మాలాంటి గురువుల్ని సంప్రదించాలి. వాళ్ళ జన్మజాతకం అనేది ఉంటుంది, దాంట్లో దశలేంటి, అంతర్దశలేంటి, ఎందుకు ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ అనుభవిస్తున్నారు. డబ్బున్నవాడు అనుభవిస్తున్నాడు, డబ్బు లేనివాడు అనుభవిస్తారు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటాయి. దాన్ని అంటారు కదా, సీతబాధ సీతది, పీతబాధ పీతది అంటారు కదా మన నానుడి. అంటే ఉన్నవాళ్ళు చెప్పుకోలేరు, లేని వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే వాళ్ళకి సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గిపోతాయని చెప్పుకోరు. అసలు ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, అది సినిమా యాక్టర్సా, రాజకీయ నాయకుల, పారిశ్రామికవేత్తల, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు కానీ, మానసిక రుగ్మతలు కానీ పూజలు చేసి మాకు తెలుస్తాయమ్మ. సామాన్యులన్న దేవాలయాలకు వెళ్ళి లేకపోతే దాన ధర్మాదులు మాలాంటి వాళ్ళని చెప్పడం ద్వారా చేసేసి తొందరగా వాళ్ళకి భగవంతుడు కూడా అనుగ్రహాన్ని ఇస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే ధనాన్ని ఖర్చు పెట్టరు. ఏదైనా ప్రోగ్రామ్ ఇంట్లో చేసుకుంటే లేదా మాలాంటి వాళ్ళని పిలిచి చేయించుకున్నారనుకోండి, ఎక్కడ బయటపడిపోతామో అని భయము, ఆ భయంతో వాళ్ళ సుడిగుండంలో తిరుగుతూనే ఉంటారు. చూడడానికి గంభీరంగా ఉంటారు, లోపల మాత్రం డొల్ల ఏమీ ఉండదు. నేను చూశాను కాబట్టి చదువుతున్నా. పూజలు చేసి వాళ్ళ ఇళ్లలో, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పూజలు చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, పరిహారాలు చేస్తాం కాబట్టి తొందరగా 100 మందిలో ఒక్కళ్ళే ముందుకు వస్తారమ్మా, అందరూ ముందుకు రారు. అందుకని ఎవరమైనా సరే గ్రహాలకి లోబడే పనిచేస్తాం కాబట్టి, లోబడే ఉంటాం కాబట్టి మిథున రాశి వాళ్ళు
ఉన్నంతలో జాగ్రత్తగా కాపాడుకుంటే కష్ట నష్టాలని దూరం చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఇందాక నేను ఏదైతే సమస్యలు ఉన్నాయో వారందరూ చేయండి. జాతకరీత్యా గురువు ఏదైనా మీ జాతకంలో ఈ దశల్లో మీకు ఇబ్బందులు ఉన్నాయండి, కాబట్టి గోచారంలో కూడా ఇవి మీకు బాగా ఎలాబరేట్ అవుతున్నాయి, ఇబ్బంది పడతారు, కాబట్టి వీటిని మాత్రమే చేయండి అని చెప్తారు. అప్పుడు ఆ గ్రహాలకి జపాలని, పాశుపత హోమాలని, రుద్రాభిషేకాలని, కళ్యాణాదులని ఆ గురువు గారు ఏదైతే చెప్పారో ఒకసారి ఆలోచించుకొని చక్కగా మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే దాని నుంచి బయటపడి మీరు అనుకున్న వివాహ విషయాల్లో ముందుకు వెళ్ళటం, ఉద్యోగ విషయాల్లో ముందుకు వెళ్ళటం చేయటం ద్వారా ముందు మీకు ధనము పోయినా మనశ్శాంతి దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. ముందు మీ మీద మీకు ఒక కాన్ఫిడెంట్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం.